అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆదుర్తి బాలగారు రచించిన గమ్యం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఎవరిది వెడ్డింగ్ కార్డు? ఆఫీస్ నుంచి వస్తూనే టేబుల్ పైనున్న శుభలేఖను చూస్తూ అన్నాడు రామ్మూర్తి. వనజ పెళ్ళట. భర్తకి మంచినీళ్ళు అందిస్తూ అన్నది భారతి. ఏ వనజ? శివరావు కూతురా? ఆశ్చర్యపోతూ అన్నాడు రామ్మూర్తి. ఎంతమంది వనజలు తెలిసేమిటి మీకు? ఏ వనజ అని అడుగుతున్నారు? శివరావు గారి అమ్మాయి వనజకే పెళ్లి. ఆ పెళ్లి ఇంకా చిన్నదేగా, ఇంటర్ కూడా పూర్తి కాకుండానే పెళ్లికేం తొందర వచ్చిందట? చదువుతోందిలేండి. 4 ఏళ్ల నుంచి ఇంటర్తో కుస్తీ పడుతోంది. సినిమాలో టీనేజ్ ప్రేమలు చూసి జీవితాన్ని కూడా అలానే ఊహించుకుంటుందో ఏమోనని ఆ పిల్ల ధోరణి పక్కదారి పడుతోందని గ్రహించిన తల్లిదండ్రులే ఆ పిల్లకి పెళ్లి చేయాలని నిశ్చయించారు, వివరించింది భారతి. పిల్లలు పక్కదోవ పడితే తల్లిదండ్రులు సరిదిద్దాలి, అంతేగాని కనీసం డిగ్రీ అయినా పూర్తి కాకుండా పెళ్ళేమిటి? కందికి లేని దురద కత్తిపీటకెందుకని సామెత. వాళ్ళకి లేని బాధ మీకెందుకు? సాగదీసింది భారతి. కాని ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా స్వావలంబన సాధించాక పెళ్లి చేసుకోవడమే సరైన పద్ధతి. సర్లేండి, స్వావలంబన సంగతి దేవుడెరుగు. ఇంట్లో అయినా ఇక్కడ పుల్ల తీసి అక్కడ పెట్టదు. ఎంతసేపు నీట్గా డ్రెస్ చేసుకుని ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయటం, పత్రికల్లో బ్యూటీ టిప్స్ చదివి ఫాలో అవటం. పెళ్లి చూపుల కోసమని బ్యూటీ క్లినిక్కి వెళ్లి ఫేషియల్ చేయించి వచ్చిందట. ఆ తల్లిదండ్రులైనా ఒక్కతే పిల్ల కదా అని గారం చేశారు బాగా. ఒక్కతే కూతురు కాదా అని తాహతకు మించిందైనా సరే పెద్ద సంబంధం కుదుర్చుకున్నారు. అబ్బాయి కంప్యూటర్ ఇంజనీరట. పూర్తి డీటెయిల్స్ ఇచ్చింది భారతి. పెళ్లి చేసుకోవడానికి శరీరానికే కాదు, మనసుకు కూడా పరిపక్వత ఉండాలి. జీవితంలో స్థిరపడిన స్త్రీ ఆ జీవితాన్ని తనకిష్టమైన రీతిలో మరుచుకోగలదు. అందుకు తగిన ఆత్మవిశ్వాసం కూడా కేవలం స్వావలంబన సాధించడం ద్వారానే ఏర్పడుతుంది. ఒకప్పుడు అమ్మాయిల పెళ్లి వయసు సమాజం నిర్దేశించినా ఇప్పుడు ఆ పరిస్థితి లేదుగా. తమకు నచ్చిన వాడిని తామే నిర్ణయించుకోగలుగుతున్నారు నేటి యువతలు. అంత ఖర్చు చేసి కట్నాలిచ్చి పెళ్లి చేసే బదులు ఆ పిల్లకి మంచి చదువు చెప్పించొచ్చు కదా, నిట్టూరుస్తూ అన్నాడు రామ్మూర్తి. వనజ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోయింది. సహజంగానే అందంగా ఉండే వనజ పెళ్లి బట్టల్లో ఇంకా అందంగా మెరిసిపోతూ భర్త వెంట కాపురానికి వెళ్లిపోయింది. చూస్తూ ఉండంగానే 6 నెలలు గడిచిపోయాయి. అమ్మా, వనజక్కొచ్చింది అన్న కూతురు పిలుపుతో చేస్తున్న పని వదిలి హడావిడిగా వంటింట్లోంచి బయటకొచ్చింది భారతి. బావున్నారా ఆంటీ? నవ్వుతూ పలకరించింది వనజ. ఎందుకో ఆ నవ్వులో ఇదివరకటి అందం కనిపించలేదు భారతికి. మేం బాగానే ఉన్నాం, కాని నువ్వెలా ఉన్నావు? కొత్త కాపురం, కొత్త మనుషులు కదా, అలవాటు పడ్డావా ఇంకా లేదా? ప్రశ్న మీద ప్రశ్న వేస్తూనే వనజ ముఖంలోకి పరీక్షగా చూసింది భారతి. మనిషి కొంచెం చిక్కినట్టయింది. కళ్ల కింద నల్లటి వలయాలు. అన్నింటికీ మించి భారతిని ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, ఎప్పుడూ శ్రద్ధగా తయారైగాని బయటకు రాని వనజ తల కూడా సరిగా దువ్వుకోలేదు. ఎక్కడో ఏదో తేడా వచ్చిందనిపించింది భారతికి. కాసేపు కూర్చొని కబుర్లు చెప్పి ఇక వెళతానంటీ అని లేచింది వనజ. అప్పుడప్పుడు వస్తూ ఉండు వనజ, నువ్వు నా కూతురు లాంటిదానివే. గేటు వరకు వచ్చి వనజకు వీడుకోలు ఇస్తూ అన్నది భారతి. పాపం, శివరావుకి పెద్ద కష్టమే వచ్చింది. ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు అన్నాడు రామ్మూర్తి. కష్టమా? అంత పెద్ద కష్టం ఏమొచ్చిందండి? భర్తకి కొంచెం కూర వడ్డిస్తూ అన్నది భారతి. కొత్తలుడు కొత్త కోరిక కోరాడు కదా మరి. ఏమడిగాడు? స్కూటర్ కావాలిట. కొత్త స్కూటర్ ఇస్తేగాని మీ కూతుర్ను ఏలుకోనని మామగారిని హెచ్చరించాడు. అంత పెద్ద ఉద్యోగస్తుడు కదా, స్కూటర్ కొనుక్కోలేడు, మామగారిని అడగడమెందుకు అన్న భారతి వంక చూస్తూ, వీళ్లంతా డబ్బుల్లేక ఇల్లు గడవక కట్నాలు తీసుకుంటున్నారా? తనది కాకపోతే కాసేదాకా దేకమన్నాడని. మోటు సామెత అయినా చాలా నిజముంది అందులో. అప్పనంగా వచ్చేదేదైనా ముద్దుగానే ఉంటుంది. కాని శివరావుని చూస్తుంటే జాలేస్తోంది. పాపం, పెళ్లికని చేసిన అప్పు ఇంకా తీరనే లేదు అన్నాడు రామ్మూర్తి. ఏం చేస్తాం, వాళ్ల కర్మ, అలాంటి అల్లుడు దొరికాడు. ఇక్కడ కర్మ సిద్ధాంతం కాదు అనుకోవాల్సింది, ఇది నిర్ణయ సిద్ధాంతం. మన నిర్ణయాలు బాగున్నప్పుడు మంచి ఫలితాలు అనుభవిస్తాం. మన నిర్ణయం సరైంది కానప్పుడు దానివల్ల వచ్చే చెడు ఫలితాలు అనుభవించక తప్పదు. తనలో తాను అనుకున్నట్లుగా అన్నాడు రామ్మూర్తి. కొత్త అల్లుడి కొత్త కోరిక తీర్చుకోవడం కోసం కొత్త అప్పు చేయాల్సి వచ్చింది శివరావుకి. వనజ కొత్త స్కూటర్ కానుకగా సమర్పించుకుని కాపురానికి వెళ్లిపోయింది. శివరావు అల్లుడికి అమెరికా ఛాన్స్ వచ్చిందట. ఇంటికొస్తూనే అన్నాడు రామ్మూర్తి.
నిజంగానా? ఫోన్లేండి, వనజ అదృష్టం మనస్ఫూర్తిగా అన్నది భారతి. అన్నట్లు వనజ వచ్చిందట, సాయంత్రం ఒకసారి పలకరించి వద్దాం వాళ్ళని అన్నాడు రామ్మూర్తి. ఆ రోజు సాయంత్రం రామ్మూర్తి, భారతి శివరావు దంపతులను పలకరించడానికి వాళ్ళ ఇంటికెళ్లారు. ఏమా వనజ, అమెరికా వాస్తవ్యురాలివి అవుతున్నావుగా, మాకు పార్టీ ఇవ్వవా మరి? వనజను ఉద్దేశించి అన్నాడు రామ్మూర్తి. తప్పకుండా ఇస్తానంకుల్, మాకు మీరు తప్ప ఆప్తులెవరున్నారు? కాని నేనింకా ఇప్పుడే వెళ్ళను. ముందర ఆయన వెళ్లి అక్కడ ఉద్యోగంలో కుదురుకున్నాక నన్ను తీసుకెళ్తానన్నారు. మీ ఆయనకి మంచి జాబ్ వచ్చిందంటున్నావుగా, ఇంకా ఉద్యోగంలో కుదురుకోవడం ఏమిటి? అర్థం కానట్టు అన్నాడు రామ్మూర్తి. ఏమో అంకుల్, మంచి అకామిడేషన్ దొరికాక తనే ఇండియా వచ్చి తీసుకెళ్తానన్నారు బదులిచ్చింది వనజ. నువ్వు అతనికి వచ్చిన ఉద్యోగం ఏమిటో కనుక్కున్నావా? కనీసం ఆఫీస్ అడ్రస్ అయినా నోట్ చేసుకుని ఉంచు అన్న రామ్మూర్తి మాటలని మరోలా అర్థం చేసుకుంది వనజ. అయినా ఓ 3 నెలల్లో అంతా సెటిల్ చేస్తానన్నారాయన. 3 నెలలు ఎంతలో గడిచిపోతాయి అంకుల్? నీకన్నా ఎక్కువగా ప్రపంచాన్ని చూశానమ్మా నేను. నా మాటలకి బాధపడకు, ఉన్నమాట చెప్తున్నా. మీ ఆయన నిన్ను చేసుకున్నది మీ వాళ్ళిచ్చే కట్నం చూసి. సరే, ఈ రోజుల్లో కట్నాలు లేకుండా పెళ్లిళ్లు ఎక్కడ జరుగుతున్నాయని నీవు అడగవచ్చు. నిజమే, కట్నం డబ్బు ఇచ్చాకైనా ఎప్పుడూ కానుకల కోసం ఏదో ఒక డిమాండ్ చేస్తూనే ఉన్నాడు మీ ఆయన. నువ్వే ఆలోచించు, మీ వివాహ బంధాన్ని నిలుపుకోవటానికి నువ్వు ఎన్ని కానుకలు సమర్పించుకున్నావో. ఇప్పుడేమో అతడు అమెరికా వెళ్ళిపోతున్నాడు. తన ఉద్యోగం ఎక్కడో ఏ డీటెయిల్స్ నీకివ్వకుండా. దీన్ని బట్టి నీకేమర్థమవుతోంది? వనజలో కలిగే భావాలని గమనిస్తూ అన్నాడు రామ్మూర్తి. ఆయన్ని అనుమానిస్తున్నారా అంకుల్? ఆయన నన్ను వదిలిపెట్టరు. నేను అగ్నిసాక్షిగా పెళ్లాడిన అతని భార్యని. బాధ నిండిన స్వరంతో అన్నది వనజ. భార్యాభర్తల మధ్య ఉండాల్సింది నమ్మకం. కాని డబ్బు వ్యామోహం నమ్మకాన్ని మింగేసినప్పుడు కట్టుకున్న భర్తనైనా అనుమానించాల్సి వస్తుంది. ఈ మధ్య పేపర్లో వార్తలు చదవలేదు? భార్యను ఇండియాలో వదిలేసి అమెరికాలో సెటిల్ అయి అక్కడే ఇంకొక పెళ్లి చేసుకున్న వాళ్ళని. వాళ్ళందరూ ఇక్కడ అగ్నిసాక్షిగానే పెళ్లి చేసుకున్నారు. మనస్సాక్షి లేని వారికి అగ్నిసాక్షి అంటే నమ్మకం ఉంటుందా? నన్నేం చేయమంటారు అంకుల్? కనీసం అతని ఉద్యోగ వివరాలు, అడ్రస్ నోట్ చేసుకో. తలూపింది వనజ. కాసేపు కూర్చొని కబుర్లు చెప్పాక దిగులుగా కనిపించిన వనజతో, మరీ అంత దిగులు పడకు. నీ భర్తతో నువ్వు సుఖంగా అమెరికా జీవితం గడుపుతావు. నేనిందాక చెప్పింది నానానికి ఒక పార్శ్యమే అనునయంగా అన్నాడు రామ్మూర్తి. అందరూ అనుకున్నట్లుగాని వనజ భర్త అమెరికా వెళ్లిపోయాడు. వెళ్లిన వారానికి ఫోన్ చేశాడు. అది అతని తల్లిదండ్రులను పలకరించడానికే. ఎప్పుడైనా ఈమెయిల్స్ ఇచ్చేవాడు. అందులో వనజ ప్రస్తావన ఉండేది కాదు. ఎప్పుడైనా వనజ ఫోన్ చేసినా హలో, బావున్నావా అంతవరకే పరిమితమయ్యేది అతని పలకరింపు. తనని ఎప్పుడు తీసుకెళ్తానని వనజ అడిగితే ప్రశ్నకి సరిగా సమాధానం చెప్పేవాడు కాదు. భవిష్యత్తు అగమ్య గోచరంగా మారి ముందు జరగబోయే సంఘటనలకి నాందిగా ఒకరోజు వనజతో అన్నది అత్తగారు. మా వాడు ఇండియా వచ్చే ప్రసక్తి లేదు. నీలాంటి చదువులేని పిల్ల భార్య అయితే ఇండియాలో ఎలానో సర్దుకుపోవచ్చు. కానీ మా వాడు ఉండేది అమెరికాలో కదా. అక్కడ అందరితో కలుపుగోలుగా తిరగాలన్నా, ఒక్కరికి బయటికెళ్ళి షాపింగ్ చేసుకురావాలన్నా బాగా ఇంగ్లీష్ మాట్లాడగలిగి ఉండాలి. అదీకాక అక్కడి ఆడవాళ్ళెవరూ ఖాళీగా కూర్చోరు. పోనీ ఏదైనా ఉద్యోగం చేయాలన్నా నీకు డిగ్రీ కూడా లేదాయే. వనజకు రామ్మూర్తి అంకుల్ గుర్తొచ్చాడు. ఈ ప్రపంచంలో 2 వ్యతిరేకాలు ఎప్పుడూ జంటగా ఉంటాయి. మంచి చెడు, మంచి మనుషులు, చెడ్డ మనుషులు. చెడుని చెరిపివేయడానికి మంచి పుడుతుంది, మంచిని గెలవాలని చెడు చూస్తుంది. నానానికి అంకుల్ చూసిన చెడు పార్సీనే గెలిచింది. ఇప్పుడు అంకుల్ ఊహించినట్టు తన భర్త ఇక ఇండియా రాడు. అమెరికాలో అతడు ఉండేదెక్కడో తనకి తెలీదు. భర్తని అమెరికా వెళ్లే ముందు తను ఆ సంగతి అడగలేదు. అతడి అడ్రస్ అయినా తెలుసుకో అన్న అంకుల్ సలహా తను పాటించలేదు. కారణం, భర్త మీద ఏమోలో మిగిలి ఉన్న నమ్మకం. ఇప్పుడు తను చేసిందేం లేదు. తల్లిదండ్రులను ఆశ్రయించే ప్రసక్తే లేదు. సొంతంగా నిలబడే అర్హత తను సాధించుకోలేదు. మిగిలింది ఒక్కటే దారి. మధ్యాహ్నం భోజనం చేసి నిద్రకు ఉపక్రమించబోతుండగా ఫోన్ రింగ్ అవుతుంటే, ఈ వేళప్పుడు ఫోన్ ఎవరు చేస్తున్నారా అనుకుంటూ ఫోన్ తీసింది భారతి. అవతల నుండి రామ్మూర్తి మాట్లాడాడు. వనజ నిద్రమాత్రలు మింగేసిందని, హాస్పిటల్లో చేర్చారని, తన ఆఫీస్ నుంచి అటు వస్తున్నానని భారతిని కూడా హాస్పిటల్కి రమ్మని చెప్పాడు. అదిరిపడింది భారతి. నిద్ర బద్ధకం వదిలిపోయింది. 5 నిమిషాల్లో ఇంటికి తాళం వేసి బయలుదేరింది. హాస్పిటల్ వెయిటింగ్ హాల్లో ఎదురయ్యారు శివరావు దంపతులు. రాత్రి నిద్రలేక కొంత, టెన్షన్ వలన కొంత, ఇద్దరి ముఖాలు పీక్కుపోయి ఉన్నాయి.
ఏ క్షణాన కూతురు పెళ్లి చేశామో గాని ఆ క్షణం నుంచి ఒక్క రోజు కూడా సంతోషంగా గడపలేదు మేము. దశమగ్రహంలో అడుగుపెట్టాడు అల్లుడు. భోరు మంది వనజ తల్లి. బాధపడకండి, ఇంతకీ ఏమైంది? ఆతృతగా అడిగింది భారతి. ఏం చెప్పమంటావమ్మా, మా అల్లుడు అమెరికాలోనే ఎవరో పిల్లని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడట. తన భర్త వచ్చి తనను తీసుకెళ్తాడని ఎదురు చూస్తున్న నా చిట్టి తల్లి ఈ ఘోరం తట్టుకోలేకపోయింది. వనజ తల్లిని ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు. రామ్మూర్తికి ఆశ్చర్యం అనిపించలేదు ఈ సంగతి విన్నాక. కాని వనజ ఆత్మహత్య యత్నమే అతనికి బాధ కలిగించింది. వనజకి అప్పుడే స్పృహ వచ్చిందని చెప్పింది నర్సు. కళ్ళు తెరుస్తూనే, నేనెందుకు బ్రతకాలంకుల్? కళ్ళనీళ్లతో అన్నది వనజ. ఇలాంటి ప్రశ్నే పాజిటివ్గా వేసుకో. నేనెందుకు చావాలి అని ప్రశ్నించుకో. అప్పుడు నీ జీవితంలో ప్రశ్నార్థకాలే ఉండవు. నీకు నిషాశర్మ పేరు గుర్తుందా? కట్నకానుకల కోసం పెళ్లికి ముందు నుంచే డిమాండ్ చేస్తున్నా తనకు కాబోయే భర్తని, అతని తల్లిదండ్రులని ధైర్యంగా చట్టానికి అప్పగించింది. ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. నీ జీవితం, ఆ జీవితాన్ని నువ్వు ఎదుర్కొనే వైనం ఇంకొకరికి స్ఫూర్తినివ్వాలే గాని కృంగదీయకూడదు. ఈ జీవితం నీకు విసిరిన సవాల్గా ధైర్యంగా ఎదుర్కో. కానీ నాకేం అర్హత ఉంది బ్రతకడానికి? కనీసం నన్ను నేను కూడా పోషించుకోలేనే. అందుకని చావాలనుకుంటున్నావా? నీ ప్రాణం నీ ఇష్టం, కానీ నిన్నే ప్రాణంగా చూసుకునే నీ తల్లిదండ్రులని బాధ పెట్టే హక్కు నీకు లేదు. నీకు చదువు లేదు కదా అని అనుకోకు. నువ్వు చదువు మీద దృష్టి పెట్టలేదు కాబట్టి చదువు లేదు అనుకో. ఆ ప్రయత్నం ఇకనైనా మొదలుపెట్టు. ఇట్ ఈజ్ టూ లేట్ అనుకోకు. లేటుగా మొదలుపెట్టి జీవితంలో విజయం సాధించిన వారెందరో ఉన్నారు. తిరిగి దానిలా నీ ప్రాణం తీసుకోవడం వలన నీ భర్త లాంటి మోసగాలికి వచ్చే నష్టమేం లేదు. నువ్వు చేయాల్సిందల్లా తను చేసిన మోసానికి నీ భర్త సిగ్గుతో తల వంచుకునేలా చేయటం. అందుకు నేనేం చేయాలి? చట్టాలున్నాయి, పోలీసులున్నారు. నీకు మోరల్ సపోర్ట్ ఇవ్వటానికి మేమున్నాము అన్నాడు రామ్మూర్తి. నువ్వు చెప్పింది ఆచరిస్తానంకుల్. నా భర్త లాంటి మోసగాడికి గుణపాఠం నేర్పుతాను. గింతకింత అనుభవించేలా చేస్తాను. ఆత్మవిశ్వాసం కళ్ళల్లో ప్రతిఫలిస్తుండగా అంది వనజ. ఆ కళ్ళే చెబుతున్నాయి ఇప్పుడు ఆమె గమ్యమేమిటో. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.